ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతూ ఉంది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలకు అందాలంటే పరిపాలించేటువంటి పాలకులు కూడా అందుకు అనుగుణంగా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా అణగారినటువంటి బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి సంక్షేమం ఏదైతే ఉందో ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా అనుభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలు అనుభవించాలనేది ఏదైతే ఆ మహానుభావుడు కోరుకున్నారో ఈరోజు ప్రజలందరూ చక్కగా విద్య అందిస్తే మరి అందరూ కూడా సమాజంలో అభివృద్ధి చెందుతారు అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నారు. మరి ఈరోజు మన విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకువస్తూ మరి అందరూ కూడా విద్యావంతులు కావాలి అనేటువంటి ఒక విధానంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నడూ లేని విధంగా విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేటువంటి ప్రతి బిడ్డకు కూడా జగనన్న విద్యా కానుక ద్వారా పుస్తకాలు, అదేవిధంగా యూనిఫామ్స్, బ్యాగ్స్, షూజు అన్నీ ఇవ్వడంతో పాటుగా మరి జగనన్న గోరుముద్ద కార్యక్రమం ద్వారా పిల్లలకు చక్కని ఆహారాన్ని అందిస్తూ మరి అంతేకాకుండా మరి బడికి పంపించుకునేటువంటి ప్రతి తల్లికి కూడా అమ్మఒడి కార్యక్రమం ద్వారా సంవత్సరానికి 15,000 రూపాయలు అందజేస్తూ నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చి పాఠశాలలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా కలుగజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా సాగుతున్నటువంటి పాలన. అదేవిధంగా ఏవైతే నామినేటెడ్ పోస్టుల్లో కానివ్వండి, నామినేటెడ్ వర్క్స్లో కానివ్వండి, ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు మరి 50% రిజర్వేషన్ కల్పించి మరి అట్టడుగు వర్గాలు ఎప్పుడూ పొందనటువంటి మంచి అవకాశాలను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అనుభవించేలాగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో మరి ఏదైతే సమానంగా ఉండాలి, ప్రజలందరూ సమ అవకాశాలు పొందాలి అని ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి ఏదైతే ఉండదో ఆ దిశగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం అడుగులు ముందు పడుతున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేస్తూ మరి పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ అమలవుతాయి అనే దానికి నిదర్శనం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పాలన అని చెప్పడానికి గర్వంగా కూడా ఫీల్ అవుతూ ఉన్నాం. పైకి వెళ్తున్నారు. ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. భారతదేశానికి ఒక దశ దిశ దిక్సూచిని సూచించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. స్వాతంత్రం పూర్వం, స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు పర్యాయాలు కూడా ఈ దేశంలో తరతరాలుగా అణచివేయబడుతూ
అస్పృశ్యత అంటరానితనానికి గురయ్యి సమాజంలో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి జాతుల్ని మేలుకొల్పటం కోసం, దేశంలో ఉన్నటువంటి జనాభా అందరితో సమానంగా హక్కులు కల్పించడం కోసం తన జీవితాంతం అనేక త్యాగాలు చేసి మరి మన కోసం ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగం ఈ దేశంలో అనేక కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు కలగలిసి ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించాలంటే మరి ఆ రోజున ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల్లో ఎంతమందిని పరికించినా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే అందరికంటే మేధావి అని చెప్పి గుర్తించి రాజ్యాంగ రచనా బాధ్యతని ఆ మహనీయుడికి అప్పచెప్పడం జరిగింది. అనేక సంవత్సరాలు, 2 సంవత్సరాల పైగా కష్టించి తన ఆరోగ్యం అంతా పాడు చేసుకొని ఈ దేశానికి ఒక దిక్సూచిగా నిలవటం కోసం, ఒక మార్గనిర్దేశం చేయటం కోసం ఎన్నో ప్రయాసలు కోర్చి రాజ్యాంగాన్ని రచించి ఒక దృఢమైనటువంటి రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. వారు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యం ఈ రోజున ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మనం ఎన్నికలు జరుపుకొని పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అటు ఇటు ఇటు దటు మారిపోతూ ఉందంటే అంత చక్కగా ఇంత గొప్ప దేశంలో, ఇంత పెద్ద దేశంలో మరి ఆయన మహనీయుడు అందించినటువంటి రాజ్యాంగం చలవని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా రాజ్యాంగానికి అడుగునా తుట్లు పడుస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చి 18 నెలలు అవుతా ఉంది. ఆ మహనీయుడు అందించినటువంటి పవిత్రమైనటువంటి రాజ్యాంగానికి ప్రతిరోజు అవమానం జరుగుతూ ఉంది. ఇలా ప్రతిరోజు కోర్టులో మొట్టికాయలు వేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని. కోర్టులో మొట్టికాయలు వేసి కోర్టులు నిందించడం అంటే, కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జడ్జిమెంట్లు ఇవ్వటం అంటే రాజ్యాంగ విలువల్ని ఈ ప్రభుత్వం కాలరాస్తుందని అర్థం. దానికి సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం. మరి ఆ భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాతకి ఏమాత్రం గౌరవిస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆయన అందించినటువంటి రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పరిపాలన సాగిస్తున్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ మహనీయుడి వర్ధంతి రోజున ఇలా పశ్చాత్తాపడాలి. వాళ్ళు చేస్తున్న తప్పులు తెలుసుకోవాలి. 151 మంది శాసనసభ్యులను ఇచ్చింది మంది బలంతో ఇష్టం వచ్చినట్టు విర్రవేగమని కాదు ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగిస్తామని చెప్పి ఆయనకు అధికారాన్ని ఇచ్చారనేది గుర్తించి అధికారం మరి ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగించాలి, రాజ్యాంగబద్ధంగా పరిపాలన ఉండాలని చెప్పి హితవు పలుకుతూ ఆ దిశగా మరి చేయగలిగినప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. లేకపోతే అసలు మీకు అర్హత కూడా, ఆ మహనీయుడికి నివాళులు అర్పించే అర్హత కూడా ఉండదనేది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. జనంలో ఉన్నాను, బయలుదేరుతున్నా. సందర్భంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క